ఇగో వచ్చే నెల 7 లోపు మంత్రివర్గ విస్తరణ అంటూ ఇంకోటి ఏడాది వేడుకలకు పూర్తిస్థాయి కేబినెట్ 6 స్థానాలు భర్తీ చేసేందుకు సీఎం ప్లాన్ అంటూ వచ్చే నెల 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు. అయితే రైతు భరోసా పథకంపై చర్చించే ఛాన్సు, సమగ్ర కుటుంబ సర్వే పైన డిస్కషన్, ఆర్ఓఆర్ చట్టం, స్కిల్ స్పోర్ట్స్ వర్సిటీల బిల్లులకు సైతం ఆమోదం అంటూ 2 రెడ్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ అని ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రియారిటీ. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోటీలో 4 ఎమ్మెల్యేలు, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్కి పదవి దక్కే అవకాశం అంటూ ఇగో ఇక్కడ ఈ క్యాబినెట్ కూర్పు గురించి వచ్చినటువంటి వార్త. 2 రెడ్లట, మళ్ళీ ఒక బీసీ అట, ఒక ఎస్సీ అట, ఒక ఎస్టీ అట, ఒక మైనారిటీ అట. ఆ మైనారిటీల ఎమ్మెల్సీ ఆమీర్ ఖాన్కి అవకాశం దక్కుతుంది అంటారు. చాలామంది షబ్బీర్ అలీ పేరు చెప్పారు కానీ షబ్బీర్ అలీకి అవకాశం లేదు అన్నట్టుగానే కనపడతా ఉంది. ఎందుకంటే ఇన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తికి ఇస్తే అది నెగిటివ్ అవుతుందని చెప్పి పార్టీలో చాలామంది చర్చించుకుంటా ఉన్నారట. అందుకోసమే ఈ డిలే కూడా. యాక్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షబ్బీర్ అలీకి ఎట్లయినా సరే మంత్రి పదవి ఇచ్చుకుందామని ఉన్నదట మనసులో. కానీ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాడు అంటే, ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తికి ఇస్తే అది అంటే ఇంటర్నల్ వాళ్ళు అంటే ఇబ్బంది అవుతుంది. ఇంటర్నల్గా గెలిచిన వాళ్ళు కూడా వ్యతిరేకమవుతారు, లేదా సీనియర్లను చాలామంది పక్కకు పెట్టి ఇవ్వడం అనేది మనకు తప్పిదం అవుతుంది. దాన్ని ఎవడన్నా ప్రశ్నిస్తే మళ్ళీ మనకే మనం తప్పు చేసినట్టు అవుతుంది అని చెప్పి అందుకే షబ్బీర్ అలీ ఆపుతా ఉన్నారట. సో అందుకే షబ్బీర్ అలీ ప్లేస్లో ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ ఉన్నాడు కదా, సో ఆమీర్ అలీ ఖాన్కి ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఇక ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తావు నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి అనుకుంటా ఉన్నారట. సో ఇక ఆదిలాబాద్ నుంచి ఎవరు వస్తారు, రంగారెడ్డి నుంచి ఎవరు వస్తారు అనేది మనం అతి త్వరలో చూస్తాము. వాళ్ళ మనసులో ఎవరున్నారో మనకు 4-5 పేర్లు తెలుసు, కానీ మనకేమక్కరా పెట్టుకొని వాళ్ళు ఓళ్ళని పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలు చూసినాక ఎవరు ఎంత సమర్థులు, ఎవరి కథ ఏందనేది మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళంతా ఉద్ధరిస్తురని ఏం చేస్తలేరు కదా, ఏం చూస్తలేం కదా, మనం చూస్తున్నాం కదా వాళ్ళు ఎంత పెద్ద కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. దాన్ని బట్టి ఇప్పుడు ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు అంటే, ఒక పొద్దుగల ఒక వీడియో వచ్చింది ఒక మంత్రిది, ఇక అది పర్సనల్, అది ఎగ్దమ్ చూపెట్టద్దు. అది కొండా సురేఖ ఇప్పటికే 2-3 వివాదాలలో ఇరుక్కున్నది ఆమె. మళ్ళా బగ్గా మందు పార్టీ గురించి సూపర్గా ఒక వీడియో కాల్ వచ్చింది. ఇక గది ఎందుకు, ఇక అది పర్సనల్ అది. కాకపోతే కొంతమంది ఛానళ్ళలో ఆల్రెడీ వేసేసిర్రు. నేను ఆ మొదటి నుంచే చెప్పిన అట్లాంటి చెత్త మనకు అక్కర్లేదు. సరే వాళ్ళు పర్సనల్గా గంగల దుంకని, బట్ మనకు కావాల్సిన విధానపరమైన నిర్ణయాలు ఏముంటాయో వాటిపైనే మన ఈ ఇష్యూ అంతా కూడా, మనకున్న పంచాయతీ అంతా గవిడి మీదనే తప్ప వాళ్ళు పర్సనల్గా తాగిర్రా, తింటుర్రా, తిరుగుతుర్రా, పంటుర్రా. యాక్చువల్గా నాయకులు అంటోడు ఆదర్శంగా ఉండాలి. నాయకులు అనేటోడు 10 మందికి ఆదర్శంగా ఉంటేనే వాళ్ళ జీవితం మంచిగా కనిపిస్తుంది. చూసుకోని కూడా వాళ్ళు ఫాలో అయ్యేటోడు కూడా కరెక్ట్ ఫాలో అవుతాడు. ఏమి లీడరే గిసుంటాడు రాబాయ్ అంటే ఇంకేం ఏడిచిందిగా. అందుకే ఆమెకు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పటికే 2-3 ఆడియో కాల్ వచ్చింది. ఇంతకుముందు ఒక ఆమెనేమో అన్నావు నువ్వు, ఇంకోసారి ఇంకో ఇష్యూ అయింది, కేసు అయింది. ఇన్ని కాగా మళ్ళీ ఇప్పుడు ఈరోజు పొద్దున్నే ఇంకో వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్ సరే వాళ్ళ బిడ్డతో మాట్లాడుతుంది, చాలా పర్సనల్ కాలేదు అది. కానీ అక్కడ కూడా తను ఒక నాయకురాలిగా ఎంత హుందాగా ఉండాలి. ఇక ఎగ్దమ్ ఏమున్నది మనకు అన్నీ బరాబర్ నడిస్తే మన దగ్గర అన్నట్టుగా ఆమె బుద్ధి చూపించినట్టు అనిపించింది. సో దాన్ని మార్చుకోకపోతే అంటే పదవి ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. తన స్థాయిని మించి తనకు అవకాశం ఇచ్చిండ్రేమో అనిపిస్తుంది. గతంలో మంత్రిగానే చేసింది, కానీ ఎప్పుడు అట్లా బయటికి రాలేదు. ఈ మధ్య ఈ 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉండు, కొన్ని రోజులు బీఆర్ఎస్లో ఉండు, అట్లా ఉంది కదా. అందుకోసమే మరి ఆగం అయిపోయిందా, మరి ఏమైపోయిందో తెలియదు. కానీ ఏదో అంటారు కదా, బగ్గా చదివినోడు కాకరకాయ అని కూడా కీకరకాయ అంటాడట. బాగా చదివినోడు, చదువు వచ్చినోడు, చదువు రానున్నాయి కాకరకాయ అంటాడట. అట్లా అయిపోయింది ఇలా పరిస్థితి. మంచి హోదాలు ఉన్నోళ్ళు, మంచి అవకాశం ఉన్నోళ్ళు, అన్ని రకాలుగా మంచి స్థాయిలో ఉన్నోళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు కదా అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో తను అనవసరమైన వివాదాలకు పోవద్దు, జాగ్రత్త పడాలి.